ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. రథసప్తమి విశేషం ఏమిటి? రథసప్తమి మనకి ఎప్పుడు కూడా మాఘశుద్ధ సప్తమి రోజు వస్తుంది. అయితే దీనికి జయంతి సప్తమి అని, మహాసప్తమి అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఈ రథసప్తమి రోజు ఆదివారం వస్తే మహావిశేషం. అసలు మామూలుగానే రథసప్తమి ఏ రోజు వచ్చినా కూడా సూర్యగ్రహణానికి సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాంటి పుణ్యకాలం అని చెప్తూ ఉంటారు. అయితే రథసప్తమి ఆదివారం వచ్చిందనుకోండి, అది కోటి సూర్యగ్రహణాల్ని ఇచ్చేటువంటి ఫలితాన్ని ఇస్తుందిట. తర్వాత అపమృత్యు దోషాలన్నింటినీ కూడా అది పోగొడుతుందిట. రోహిణీ నక్షత్రం రోజు రథసప్తమి వచ్చిందనుకోండి, అది ఆదివారం కూడా అయిందనుకోండి, ఆ రోజు పద్మక యోగం, దానివలన ఆ రోజు చేసేటువంటి స్నాన దానాల వలన కోటి సూర్యగ్రహణాల్లో చేసేటువంటి ఫలితం వస్తుందిట. ఎవరైనా రథసప్తమి రోజు ప్రయాగలో గంగా యమున సంగమ స్థలిలో స్నానం చేస్తే వాళ్ళకి కోటి సూర్యగ్రహణాల్లో స్నానం చేసినటువంటి ఫలితం దక్కుతుందిట. అంటే సకల రోగాలు, సకల పాపాలు కూడా నివారణ జరుగుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే మాఘమాసంలోని ప్రతి ఆదివారం కూడా సూర్యుడి పూజకి విశేషమైందిగా చెప్తారు. మాఘమాసం మొత్తం కూడా, అంటే మకరంలోకి, మకర మాఘం అంటారు, అంటే మకరంలో సూర్యుడు ఉన్నప్పుడు, తర్వాత మాఘమాసం ప్రారంభమైన తర్వాత ప్రతిరోజు కూడా సూర్యుడి పూజ చేయడానికి విశేషమైందిగా చెప్తారు. అలా చేయటం వల్ల సకల దోషాలు, సకల రోగాలు పోతాయి అంటారు. మనకి మరో ప్రత్యేకమైనటువంటి విషయం కూడా చెప్తారు. ఎప్పుడైనా సరే రథసప్తమి అంటే సప్తమి తిథి షష్ఠితో కూడినటువంటిదై, అంటే సూర్యోదయానికి కొంచెం ముందుగా షష్ఠి ఉండి సూర్యోదయానికి మనకి సప్తమి వచ్చిందనుకోండి, అది పద్మక యోగాన్ని ఇస్తుందిట. అది కూడా కోటి సూర్యగ్రహణాల ఫలితాన్ని మనకి ఇస్తుందిట. అంతటి పర్వటి కాలంగా, పుణ్యకాలంగా మనకి చెప్తారు. అయితే ఈసారి మనకి షష్ఠితో కూడినటువంటి సప్తమి ఉంది. అదేవిధంగా ఆదివారం కూడా మనకి సప్తమి ప్రారంభం అవుతోంది. కానీ వచ్చిన చిక్కల్లో ఏమిటంటే సూర్యోదయ కాలానికి ఇది మనకి సంభవించటం లేదు, సాయంత్రానికి వస్తోంది. అయితే ఈ రోజు మనకి ప్రాతకాలంలో లేకపోయినప్పటికీ కూడా రథసప్తమి మనకి ముఖ్యమైనది కాబట్టి సోమవారం రోజు వచ్చినా కూడా మనకి రథసప్తమి పర్వటి కాలమే. ఈ రోజు సూర్యగ్రహణంతో సమానమైందిగా చెప్తారు. అందుకని సూర్యగ్రహణంతో సమానమైంది అంటే మామూలప్పుడు మనం చేసేటువంటి స్నానదానాలకి ఉండేటువంటి ఫలితం కంటే కూడా 1000 రెట్లు ఎక్కువగా ఈ ఫలితాన్ని ఇది ఇస్తుంది. కాబట్టి అందులో ముఖ్యంగా సూర్యుడి జయంతి కాబట్టి ఈరోజు చేసేటువంటి స్నానదానాలకి విశేషమైనటువంటి ఫలితం ఉంది అని చెప్తారు. అయితే సూర్యభగవానుణ్ణి అర్చించిన తర్వాత ఈరోజు ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు కూడా మనకి చెప్పబడ్డాయి. అదేమిటంటే ఈరోజు కొత్త బియ్యంతో చేసినటువంటి పొలగం చెయ్యాలి, తర్వాత కొత్త బియ్యంతో పాయసం చెయ్యాలి, చిక్కుడుకాయలతో కూర చెయ్యాలి. ఆ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే సూర్యభగవానుడికి మనకి ఒక ఆచారం కూడా ఉంది. ఇక్కడ చేసేది ఏమిటంటే చిక్కుడుకాయలతో వెదురు పుల్లల్ని గుచ్చి రథాన్ని తయారు చేసి దాని మీద చిక్కుడు ఆకులని పరిచి దాని మీద పాయసాన్ని, పులగాన్ని పెట్టి నైవేద్యం పెట్టేటువంటి ప్రత్యేక ఆచారం మనకి కనిపిస్తోంది. తర్వాత నువ్వులతో చేసినటువంటి పిండి వంటల్ని, ఆపుపాలు అంటారు, పిండి వంటల్ని సూర్యభగవానుడికి నివేదన చేయాలి, సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి, సూర్యుడి స్తోత్రాలు చదువుకోవాలి. అయితే అందరికీ బంగారుతో చేసింది వీలు కాకపోవచ్చు. తర్వాత అన్ని రకాల వంటకాలు ఈ విధంగా రథాలు చేసి నైవేద్యం చేయటం చేత కాకపోవచ్చు. ఏదీ చేతకాని వాళ్ళు కూడా సూర్యుడికి ఏమిటి నమస్కార ప్రియుడు అంటాడు. అందుకని ఏదీ చేతకాని వాళ్ళైనా సరే ప్రాతకాలంలో, రథసప్తమి రోజు ప్రాతకాలంలో లేచి స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని ఒక రాగి చెంబులో కాస్తంత గంధాన్ని, ఎర్రని పుష్పాల్ని, వీలైతే జిల్లేడు పుష్పాల్ని వేసి అర్ఘ్యప్రదానం చేసి ఆయన ఈ పరమాన్నం వండి నైవేద్యం పెట్టి నమస్కారం చేస్తే చాలు, ఆయన ఆరోగ్యాన్ని ఇస్తట. వీలైనటువంటి వాళ్ళు ప్రత్యేక విధుల్ని చేయవచ్చు. వీలు కానటువంటి వాళ్ళు కనీసం స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవటం వల్ల సకల దోషాలు, సకల పాపాలు పరిహారం అవటమే కాకుండా వాళ్ళకి ఆరోగ్యం కూడా చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి.